ఏమండి మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? మొగుడు చచ్చేంత వరకు మొగుడు దగ్గర ముష్టి దానిలాగా అడుగుతూనే ఉంటారంటే మీరు మీకంటే ముష్టోళ్ళు ఉన్నాయేమి. వాడు ఒక ఇంటికి వెళ్తే మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాడు. పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని చేసుకుంటాం అనుకుంటాం, పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ముష్టిదాన్ని చేసుకున్నామని. ఓ అబ్బో, మరి అలాంటప్పుడు ముష్టిలో తిండి ఎందుకు తింటున్నావు? ఈ ముష్టిదంతా కాపురం ఎందుకు చేస్తున్నట్టు? గత్యంతరం లేక. ఆహా, మాకు కూడా సేమ్ ఫీలింగ్. కాపురం అంటేనే ముష్టి. కాపురంలో ఒకరినొకరు అడుక్కుంటూనే బతకాల. మీ ఆడవాళ్ళకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వాలి కానీ వాళ్ళలోని బెస్ట్ కప్ తీసుకొని వస్తారే మీరు. అవును, మరి మేము కూడా బెస్ట్ మొగుడు చేసుకోవాలనుకుంటాము. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ముష్టి మొగుడు చేసుకున్నామని. మాటకు మాట ఎదురు మాట్లాడతాం. మొగుడు అంటే మర్యాద లేదా నీకు? నీకు పెళ్ళ అంటే మర్యాద ఉందా? మర్యాద ఉంది కాబట్టి నా ఇంట్లో ఉంటున్నావు. అబ్బో, నీ ఇల్లు తెగ నీలుగుతున్నావు కదా. నీ ఇంట్లో నువ్వే ఉండు, నీ ఇంట్లో నువ్వు కాలు సపోర్ట్ పడుకో. దొబ్బుగా తినేసి టీవీ ముందు కూర్చొని సీరియల్ చూడడం కాదు. బయట వెళ్ళి 10 రూపాయలు సంపాదించేసరికి శంభై చెమటలు గారుతుంది ఇక్కడ. ఓ అబ్బో, ఈయనే కాసిండే చెమటలు. ఎదురు మాట్లాడుతున్నా చెంప పగిలిపోతుంది. నన్నే కొడతావా నువ్వు? కొట్టు కొట్టు కొట్టు. నా మీద చెయ్యి దెబ్బ పడాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. ఏంటో చెప్పేది నువ్వు? ఏంటో చెప్పేది? నన్నే కొడతావురా నువ్వు? నీ చేతులు ఇరిగిపోను, నీ జమ్మడిపోను, నీ కాందారి అంతరా నన్నే కొడతావా? భుజంగమన్నా, భుజంగమన్నా. ఏమైందమ్మా? చూడన్నా నన్ను ఎట్టా కొట్టిండో భుజంగమన్నా. ఏమైంది? ఏమైంది? దాన్ని అడుగు ఏమైందో. ఏమైందమ్మా? ఆ కుక్కలు అడుగు ఏమైందో. నన్ను కుక్క అంటావే నువ్వు? కుక్క అంటావే నువ్వు? కుక్క అంటావే? నాకు తగ్గుతున్నాయి చెప్పులు. మధ్యలో పంచాయతీ చేస్తే ఇలానే తగులుద్ది. మరి చూసావన్నా నీ ముందు ఎట్ట మాట్లాడుతున్నాడు? నిన్ను పేరు మీద ముళ్ళు పిరిగింది. 3 బజార్ల కాడ హలాల్ చేస్తాను నీ తల్లి. ఏమనుకుంటున్నావో? అమ్మా అమ్మా, విన్నావా అన్న? నీ నిద్ర మీద మన్ను పడా. చూసావా నీ ముందు ఎన్ని మాట్లాడుతున్నాడు? ఇదా ఇంకోసారి గొడవ పెట్టుకున్నా అనుకో, చంపి పారేస్తా చెప్తున్నా. దాన్ని కొట్టడం నాకేమన్నా సోకా? అబ్బో, పడుకోపండి. అలాగే అన్నయ్య. కాదు, నేను దాన్ని కొట్టడం నాకేమన్నా సోకా చెప్పు. రేపు పొద్దున మాట్లాడదాం. వెళ్ళి పడుకోపో. అరే పొద్దునే నేను కొండగట్టు పోవాలి. ఎన్నిటికి వెళ్ళాలి? 5ంటికి. 4 గంటలు ఉన్నాయి. పడుకో పడుకో. నడు విరిగిపోయిందిరా దేవుడా. ఏ నిద్ర రాలేదు? నీ నిద్ర మీద పన్ను పడా, పన్ను పడా. ఏమైందమ్మా? చూడన్నా నన్ను ఎట్ట కొడుతుండో. మళ్ళీ ఏమైంది? నిన్ను గుండు గీచి గుండు మీద సున్న బొట్టులు పెడతానేమనుకుంటున్నావు? ఈ నన్ను బతకనిప్పుడే నన్ను చంపడానికే కంకణం కట్టుకున్నాడు. మళ్ళీ ఏమైంది? నాన్న డబ్బులు కట్నం ఇచ్చిన డబ్బులతో నేను బతుకుతున్నానంట. ఇంతకు ముందు ముష్టి వల్ల బతికేవానంట నేను. ఇదిగో నా అయ్యని ఇంకో మాట మాట్లాడినావంటే చంపుతా మల్లేశా. నేనే కొంట మల్లేష్ గడ వచ్చాడు. నీ మల్లేష్ ఎవడే? నాకు తగులుతున్నాయి. మధ్యలో పంచాయతీ చేస్తే ఇలాగే తగులుద్ది. మరి నీకు కొత్తది కాదు ఇంకేం చేత అవుతుంది? ఏం చేత కాదు. నీకు భూమి మీద నూకలు చెల్లే నాకు అర్థమవుతుంది. నువ్వు వెళ్ళి ఇంట్లో పడుకోపో. చెల్లమ్మా, కోతే కదా కొంగు పట్టనిస్తే కొండెక్కి బండ కట్టేస్తున్నాడు నీలాంటి కోతి. కోతి ఎవడే? నేనే కోతి. నేనే కోతి. కోతి ఎవడే? ఎన్ని చెప్పులు కొన్నావు నువ్వు? నువ్వు పోయి పడుకోపో. నువ్వు కూడా ఇట్లా పోయి పడుకోపో. కాదు, నేను దాన్ని ఏమన్నాను? భుజంగం దాన్ని పొద్దున కొండ కట్టుకోవాలి. ఎన్నిటికి వెళ్ళాలి? 5ంటికి వెళ్ళాలి. అయ్యో 3 గంటలు ఉన్నాయి. పడుకోపో. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను? ఈ చిట్టుగాడు నాకు తగులుకున్నాడు. అయ్యో, మంచి మంచి వాళ్ళందరికీ సావు వస్తుంది. ఈ దరిద్ర కొడుకు సావు రావట్లేదురా దేవుడా. భుజంగమన్నా, భుజంగమన్నా, లే భుజంగమన్నా, నీ నిద్ర మీద మన్ను పడా. భుజంగమన్నా, నన్ను కొట్టు చంపేస్తాడే. భుజంగమన్నా, ఏమైందమ్మా? నన్ను కొట్టు చంపేస్తున్నాడే. మళ్ళీ ఎందుకు కొడుతున్నావు? అది మొగుడిని మసిపెలకలా చూస్తుంది. అది పెళ్ళేరిపై దండం పెట్టుకుంటే గండానికి దొరకదంటే గడిచి మొగుడు నీలాంటాడు. గడుచు మొగుడు చెప్తున్నా. ఆపుతారు మీ పెండ పురాణం. ఏంటన్నా నువ్వు కూడా నన్ను తిడతావు? ఆ డెంగిల్ గా తిన్నావా ఏమి? మెంటల్ దానా, మీకు గొడవ ఎందుకు వస్తుందో తెలియదు కానీ గొడవ మాత్రం నా దగ్గరికి వస్తుంది. నేను ఇక్కడే ఉంటే ఏ గొడవ రాదు. అటు మూల పండుకోండి మీ ఇద్దరు.
నా సొంత చెల్లెలు ఇలా చేస్తే పీక పిసికి నోట్లో పుట్నాలు పోసుతాడు. అన్నా బుద్ధగా అన్నా వదిలేసి వెళ్ళిపోతున్నావా? నువ్వు పొద్దున కొండ కట్టుకుపోవాలంటే ఏంది కథ? ఎన్నిటికి వెళ్ళాలి? 5ంటికి. 2 గంటలు ఉన్నాయి, పడుకో పడుకో. నా ఉసురు తగిలి ఈ మట్టి కొట్టు పోతాడు. ఎవరి మీద నువ్వు మట్టేస్తున్నావు? ఎవడో గాలోడ మీద నీకు ఎందుకురా? కాలం మీద కాక నా మీద వేస్తున్నావు. అవునరా, నీ మీద వేస్తాను. ఏంటి నీ అమ్మ నిన్ను మీ గోల వల్ల గొడవలు పెట్టుకొని పక్కింటి మీదకి వస్తున్నారు దరిద్రుల. భుజంగా అన్నా మీ భుజంగా పాడతారు. ఇక్కడ ఉండడం కంటే ఏ అడవిలో పోయి బతికింది బెటర్. బుజ్జి, బంగారం అద్దాల మీద కావాలన్నావుగా? నాకు తెలుసు బుజ్జి, ఏదనుకుంటే అదే చేస్తా. బుజ్జి నీకేం కావాలి చెప్పు. ఇంకా నాకు నీకు మరి ఆ. రోజా గారి సీట్ కావాలి. ఈ అమ్మ నా ఇంట్లో ఉన్నావంటే నువ్వు ఇంకా నా ఇంట్లో ఉన్నావంటే నా ఇంట్లో కాలు పెట్ట నరికి పోగులు పెట్ట. రోజక్క నీ సొంత చెల్లెలే సీట్ అడిగితే ఇవ్వవా అక్క? చెప్పక్క. బుజ్జి ఆ, స్కిట్ చూసినట్టుంది దా. ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ కష్టాలన్నీ మనకెందుకు వచ్చారా? నాకు ఒక ఆలోచన వచ్చింది అన్నయ్య. చెప్పరా. నేను అమెరికా వెళ్ళి చిత్రాలు తీద్దారనుకుంటున్నాను. నీకు ఇంగ్లీష్ రాదు కదరా? అక్కడ మాటలతో సంబంధం లేదంటానని. ఒరే ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కాదు. ఈ చీర సుజాతది, ఇచ్చేసేరా. అమ్మా ఈ చీర సుజాత కాదమ్మా, రావలేది. నీకెలా తెలుసురా? సుజాతలే అమ్మా. ఇచ్చేసి వస్తా. ఒరే సుజ్జి, నువ్వు ఇన్సూరెన్స్ కట్టావా? అరే కార్ కా బండికా? నీ అందానికి రా. అరే ఎందుకు రే? అవసరం అరే మనకు. అరే ఆపువా. సుజీ ఏంట టెన్షన్ గా ఉన్నావేంటి? రేపు కమిషనర్ వస్తాడు, ఆ క్రిమినల్ లేకపోతే నాకు ప్రమోషన్ ఇవ్వడు. ఎందుకురా? మీలాంటి అందమైన అమ్మాయిలే అందం లేకుండా నాకు అన్ని సార్లు చెప్తున్నాను. అందం ఉంటే ఆగకపోతుండేమో ఇక. మా పిల్లల్ని ఇద్దరిని పట్టుకొని ఏడిపించింది ఈ రౌడీలే. అసలు ర్యాగింగ్ ఎలా ఉండిద్దో నేను చెప్తానండి. చెప్పండి. ఇది బస్ స్టాప్ అనుకోండి, ఆ. అట్లా 2 అడుగులు నడుచుకుంటూ వెళ్ళండి. అబ్బా, స్కిట్ కాకుండా ఇది నిజమైతే ఎంత బాగుంది. స్కిట్టే కానీ